గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకురా, రోజు నీకు ఫ్రీ మోమోస్ ఇస్తాము, లైఫ్ టైం సెటిల్మెంట్. ఇది ఈ ఆఫర్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి 7th క్లాస్ చదువుతున్న ఒక అబ్బాయికి మోమో వెండర్స్ ఇచ్చారు. 14 ఏళ్ల కుర్రాడు. తనకి మోమోస్ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు షాప్కి వెళ్ళేవాడు, కొనుక్కొని తినేవాడు. బట్ ఆయనకి ఉన్నటువంటి ఆ బలహీనతని ఆసరా చేసుకొని ఆర్థికంగా బలపడాలనుకున్నారు ఆ షాప్ ఓనర్లు. ముగ్గురు కలిసి ఆ అబ్బాయిని మెల్లిమెల్లిగా తమ వైపుకు తిప్పుకోవడం మొదలుపెట్టారు. మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకురా, నీకు లైఫ్ టైం మోమోస్ ఫ్రీగా ఇచ్చేస్తాం, అన్లిమిటెడ్ మోమోస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు తినొచ్చు. ఈ బంపర్ ఆఫర్ నచ్చినటువంటి ఆ 14 ఏళ్ల కుర్రాడు ఇంట్లో రోజు బంగారాన్ని తీసుకొచ్చేవాడు, మోమో షాప్లో ఇచ్చేవాడు, మోమోస్ తింటూ వెళ్ళిపోయేవాడు. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఉత్తరప్రదేశ్లోని దేవ్రా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇలా ఎన్ని రోజుల నుంచి జరుగుతుందో తెలియదు, కానీ ఒకరోజు ఫైనల్గా వాళ్ళ మేనత్త ఇంటికి వచ్చింది. ఇంట్లో తను దాచిపెట్టుకున్నటువంటి బంగారాన్ని తనకి తిరిగి ఇవ్వమని అడిగింది. ఆ సమయంలోనే ఇంట్లో ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్, మదర్ అల్మారాలో సేఫ్గా ఉంటాయని భావించినటువంటి ఆ లాకర్ని ఓపెన్ చేసి చూశారు. బంగారం లేదు, ఏమైపోయిందో తెలియని పరిస్థితి, అంతా గందరగోళం. అందులోనే ఒక్కొక్కరుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. బంగారం ఏమైపోయింది, దొంగలు ఎత్తుకెళ్ళిపోయారా, ఎలా మిస్ అయిపోయింది తెలియని పరిస్థితుల్లో మెల్లిగా ఈ బాబు దగ్గరికి వచ్చి అడిగారు. అప్పుడు బాబు ఓపెన్ అయి చెప్పాడు, మన వీధి చివరిలో ఉన్నటువంటి మోమో షాప్ వాళ్ళు అడిగారు, రోజు నాకు మోమోస్ అంటే ఇష్టం కాబట్టి ప్రతిరోజు నేను అక్కడికి వెళ్తున్నాను కాబట్టి డబ్బులకి ఒక్కోసారి ప్రాబ్లం అవుతోంది, కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి మాట నాకు నచ్చింది, అందుకని ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని రోజు కొంత తీసుకొని వెళ్ళి ఇచ్చాను అనేది. సో ఈ ఇష్యూ అనేది ఇంట్లో మొత్తం బంగారం మాయమైపోయింది. మేనత్త వచ్చి అడిగిన తర్వాత కానీ తెలియనటువంటి పరిస్థితుల్లో తండ్రి వారణాసిలో ఉన్నటువంటి టెంపుల్ పూజారి అయినటువంటి విమ్లేష్ తను వెళ్ళారు, కంప్లైంట్ చేశారు. దాదాపుగా 85 లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలు మిస్ అయిపోయినట్టుగా ఐడెంటిఫై చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ని కూడా నమోదు చేసుకున్నారు. ఎస్, నిజంగానే అక్కడ మోమో షాప్ వెండర్లే ఈ అబ్బాయిని మోసగించారు, 85 లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలని దోచుకున్నారు అనేటువంటి మాటని పోలీసులు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. రాంపూర్ కార్ఖానాలో ఎఫ్ఐఆర్ అనేది నమోదైంది. అయితే ఇక్కడే ప్రైమరీగా వస్తున్నటువంటి మేజర్ 2 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. 7th క్లాస్ చదువుతున్నటువంటి 14-year-old అబ్బాయికి బంగారం విలువ తెలీదా, లేకపోతే మోమోస్ కోసం వాళ్ళు ఏం చెప్పినా అదే పని చేస్తూ ఉంటాడా? ఇంట్లో దొంగతనంగా అంత బంగారాన్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో ఓన్లీ మోమోస్ కోసం ఎలా పెట్టాడు అనేటువంటి మాటతో పాటుగా సెకండ్ క్వశ్చన్, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, పేరెంట్స్, అందులో తల్లిదండ్రులకి ఎందుకని అనుమానం రాలేదు? ఆ అబ్బాయి రోజు ఏం చేస్తున్నారు? అల్మారాలో సేఫ్ లాకర్లో ఉన్నటువంటి ఆ లాకర్ని ఓపెన్ చేసి తాళం చేతులు తీసుకొని కీస్తో ఓపెన్ చేసి ఆ బంగారాన్ని ఎలా తీసుకెళ్ళి ఇస్తున్నాడు? పేరెంట్స్ ఎందుకని ఐడెంటిఫై చేయలేకపోయారు? ఒక సేఫ్టీగా ఉంటుందని లాకర్లో పెట్టుకున్నటువంటి ఆ అల్మారాలో ఉన్నటువంటి నగలు రోజు బయటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎందుకని చూడలేదు? ఇవి 2 బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్స్. అయితే ఇప్పుడు పోలీసులు కంప్లైంట్లు అందుకున్న తర్వాత వెతకడం మొదలుపెట్టారు. బట్ అక్కడే ఆ మోమో షాప్ ఓనర్లు మాయమైపోయారు. ఆ ముగ్గురు కలిసి ఈ అబ్బాయితో ఎలా అయితే ఫ్రెండ్షిప్ చేశారు, ఆ తర్వాత ఎంత కాలంలో, ఎంత టైం పీరియడ్లో 85 లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలు మాయమైపోయాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఈ అబ్బాయితో ఎలా ఫ్రెండ్షిప్ చేశారు, ఆ బంగారాన్ని వాళ్ళు ఏం చేశారు ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. సో అటు పేరెంట్స్ కావచ్చు, ఇటు పిల్లలకి ఒక కనువిప్పు కలిగించేటువంటి అంశం అయినప్పటికీ కూడా బయటకి జవాబు తెలియనటువంటి క్వశ్చన్స్ ఎన్నో కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఒక ప్రెషర్ అనేది ఉందా, లేకుంటే మోమోస్ తినేటువంటి బలహీనత మాత్రమే ఉందా? అసలు విలువ అనేది తెలియదా? బంగారానికి ఎంత విలువ ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం రోజు రోజుకి బంగారం ధర పెరిగిపోతున్నప్పుడు కనీసం
7th క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయికి బంగారం, దానికి ఉన్నటువంటి విలువ, లేకుంటే దానికి ఉండేటువంటి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ధర, ఈ వివరాలు ఏవి తెలియదా? మరి పేరెంట్స్ ఏం చేస్తున్నారు? రోజు కొంత బంగారం ఇంట్లోంచి తీసుకొని బయటికి వెళ్తున్నప్పుడు పేరెంట్స్ ఎందుకు గమనించలేదు? ఎందుకని ఒక అనుమానం రాలేదు. 85 లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలు ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ పేరెంట్స్ ఎందుకు తీసుకోలేకపోయారు? ఇవే బోల్డ్ అని క్వశ్చన్ మార్క్స్. యాక్చువల్గా పేరెంటింగ్తో పాటుగా టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలకు ఉండేటువంటి టాంట్రమ్స్, ఇవన్నిటిని క్వశ్చన్ చేస్తున్నటువంటి సంఘటన ఇది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.